nice movie, very fantastic, very suspicious, and This movie was engaging. This movie was Very engaging. Very engaging movie. Yeah. Okay. How is the dance? How is the dance? How is entire dance? best. Triple R mein we saw that, and same continues in War 2. Rating बोल दो. कैसा 10 on 10. అన్న ఎలా ఉంది వార్ 2 ఎలా ఉంది? కొంచెం డిసప్పాయింట్ చేసిందండి. ఎన్టీఆర్ అని తక్కువ చేసి చూపించారు. ఏదో బాలీవుడ్ వాళ్ళు కావాలని ఎన్టీఆర్ అని పేరుని చెడగొట్టడానికి సినిమా తీసినట్టున్నాడు. డైరెక్టర్ అయితే ఎన్టీఆర్ అని వాడుకోవడం సరిగా రాలా. బాగా వాడుకుని రాజమౌళి గారు తప్ప ఎన్టీఆర్ అని ఎవరో సరిగ్గా చూపించట్లేదు. ఇంకా వాటి మీద తాచిపోయింది. కానీ నెక్స్ట్ వచ్చి చాలా ఎగరేశాడు అంటే ఇండియా కన్నా ఎక్కువ కలెక్షన్స్ పెట్టాలని. రిలీజ్కి ముందు ఎవరైనా గొప్ప చెప్పుకోవడం తప్పులేదు. అదే అన్న నెక్స్ట్ వచ్చి ప్రశాంత్ గారి సినిమాతో అయినా మంచి కంబ్యాక్ బ్లాక్ బస్టర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. స్క్రిప్ట్ నేను అనుకున్నంత స్థాయిలో లేదండి. ఎన్టీఆర్ అన్న చాలా తక్కువ చేసి చూపించారని నాకు అనిపించింది. ఎన్టీఆర్ అన్న లాంటి హీరో చేయాల్సిన సినిమా కాదు ఇది. సో బాలీవుడ్ వాళ్ళు కావాలని ఎగరేశాడు కదా, 2 కాలాలు ఎగరేసి హిట్ కొడతాం అన్నాడు ఎన్టీఆర్ గారు. ఏమంటారు? ఏమంటారు, కొంచెం సినిమా డౌన్ అయిందండి, ఒప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చెప్పడం కాదు, రేపు పొద్దున్న ఎవరైనా చూసినా కూడా అలాగ అనుకుంటారు. ఎన్టీఆర్ అనేది సరిగ్గా వాడుకోవడం రాలేదు. బిర్యానీలో ఉప్పు తక్కువైపోయింది. డాన్స్ కూడా తక్కువగా చూపించారు, అక్కడ డాన్స్ తక్కువగా. ఒకటే ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్ ఇద్దరు డ్యాన్స్ బాగా చేశారు. డ్యాన్సు, ఆ ఫైటు, పిఆర్ అద్వాన్, గ్రామర్ అంతా బాగుంది. కానీ డిసప్పాయింట్ అయింది, యావరేజ్ పోయింది. హృతిక్ రోషన్ కియారా మధ్య వచ్చే సీన్సే బాగా ల్యాగ్ ఉన్నాయి. అవి లేకపోయి ఉంటే సినిమా కరెక్ట్గా ఉండేది. లేదు, ఎన్టీఆర్ అన్న సింగిలే. సో ఫైట్స్ ఇద్దరు దెబ్బ కొట్టుకున్నారు. 2 పొట్టేళ్ళు కొట్టుకుంటే ఎలా ఉంటుందో అలా కొట్టుకున్నారు. సో ఫైనల్గా వచ్చేసి ఎన్టీఆర్ని విలన్గా చూపించారు. ఒక ఎన్టీఆర్ అమ్మాయిగా నాకు అది నచ్చలా. బాలీవుడ్ ఇండస్ట్రీ ఎన్టీఆర్ని తొక్కాలని చెప్పేసి పని కట్టుకుని తీసుకెళ్ళినట్టు ఉంది సినిమా. సో అది నాకు డైజెస్ట్ అవ్వట్లా. ఎన్టీఆర్ అని చేయాల్సిన సినిమా కాదు. ఇంకా బాగా చేసి ఉంటే 1000 కోట్లు 2000 కోట్లు వచ్చేది. సో కలెక్షన్స్ అయితే వస్తాయి. కూలీ నేను చూడలేదు, అయినా మరి కూలీ ఎలా ఉందో చెప్పకూడదు చూడకుండా. కూలీ బాగుంటే దీన్ని బీట్ చేసిద్ది అనుకుంటున్నా. ఏదండి కియారా అద్వాని బిగినీ సీన్ చూసినాడు ఎవడైనా సరే నైట్ కుర్రోడు కళ్ళకు వచ్చింది అమ్మాయి. అంత బాగా చూపించారు. కాకపోతే తక్కువ ఉంది, తక్కువ లెంత్ ఉంది అన్న, బట్టలు తక్కువ ఉన్నాయి అంతలా. ఏమో ట్రిమ్ చేసేసారు ఆ చిన్న. కరెక్ట్ ఇలా చూసాం అలా వెళ్ళిపోయింది బిగినీ. నేనేమన్నా కియారా అంతా వచ్చింది బిగినీతో, కళ్ళు మూసి తెరిచేలాగా తీసేశారు. ఏంటంటే సెన్సార్ ఒప్పుకోవట్లేదు, బిగినీ సీన్ లేదంట. ఇలా అయితే కియారా అద్వాని ఫ్యాన్స్ కానీ కుర్రోళ్ళు కానీ ఏమైపోవాలి. రాత్రి నాకు తెలిసి బిగినీ సీన్ చూసిన ఎవరికైనా సరే నైట్ కియారా అద్వాని కళ్ళకు వచ్చుద్ది.